సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. పుట్టిన తర్వాత చిన్న పాపకి 9 months లోపు కానీ 3 years లోపు కానీ పుట్టుక వెంట్రుకలు అంటారు, తలనీలాలు. అవును, అవి కంపల్సరీ ఇస్తారు అందరూ. అది ఎందుకు ఇవ్వాలి? అదేమన్నా దోషం లాంటిదా లేకుంటే వంశపారంపర్యం ఉంటుందా? ఇస్తే మంచి జరుగుతుందా ఏమన్నా, ఇవ్వకపోతే మన చెడు జరుగుతుందా? దానిపైన కొన్ని సందేహాలు ఉన్నాయి సార్ చాలా మందికి. శ్రీమాత్రే నమః. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తలనీలాలు ఎందుకు ఇవ్వాలి సార్? తలనీలాలు ఎందుకు ఇవ్వాలి? వేరే ఇంకేదైనా చేయొచ్చు కదా అంటే ఇక్కడ మనకి 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా ఇస్తారు తలనీలాలు. ఓకే. రెండవది, సహజంగా తలనీలాలు ఇవ్వడం ద్వారా ఆ వ్యక్తికి ఏమిటి శుభం జరుగుతుంది. ఎందుకంటే మీరు కనుక గమనించినట్లయితే తలనీలాలు ఇచ్చేటువంటి ప్రదేశానికి ఒక పేరు ఉంటుంది తెలుసా మీకు? కళ్యాణ కట్ట అంటారు దాన్ని. కళ్యాణ అనేటువంటి పేరు ఎందుకు పెట్టారు అక్కడ? కళ్యాణం అంటే శుభం. ఓకే. కట్ట, కళ్యాణ కట్ట. అదేంటండి కళ్యాణ కట్టను ఎందుకు పెట్టారు? కళ్యాణం అంటారు తెలుసా మీకు? కళ్యాణ కట్టను ఎందుకు పేరు పెట్టారు అంటే ఒకటి మీరు బాగా అర్థం చేసుకోండి. మనకి కర్మలు ఉంటాయి, ఆ కర్మలు వేటితో సంబంధం కలిగి ఉంటాయి తెలుసా మీకు? తలనీలాలతో సంబంధం కలిగి ఉంటాయి. మన కర్మలు ఎప్పుడు పోతాయంటే మన తలనీలాలు సమర్పించినప్పుడే మన బ్యాడ్ కర్మస్ తొలగిపోతాయి. ఓకే. మన బ్యాడ్ కర్మాస్ అన్నీ కూడా మన తలతో సంబంధం పెట్టుకొని ఉంటాయి. ఇవి యాంటీనాస్ లాంటివి, మన కర్మాస్కి మనకి యాంటీనాస్ లాంటివి ఇవి. అందుకే మీరు గనక పురోహితులు ఉంటారు చూసారా, పురోహితులు బ్రాహ్మణులు, వాళ్ళు ఖచ్చితంగా వెనకాతలు ఒక పిలకలా పెట్టుకుంటారు. ఆ పిలక ఈజ్ యాంటీనా. యాక్చువల్గా మీరు ఒక చిన్న రేడియో, పాతకాలంలో రేడియోస్ ఉండేవి, దానికి ఒక యాంటీనా అలా చిన్నగా ఇలా ఉండేది. అది ఓపెన్ చేస్తేనే కనెక్ట్ అవుతుంది చూసారు. అంత పెద్ద రేడియో మరి అంతా ఉంది, కానీ ఆ ఒక్క చిన్నది ఓపెన్ చేస్తే ఎందుకు బాగా క్లారిటీ వస్తుంది. అలాగే మనిషి యొక్క తలనీలాలకి, మనిషి యొక్క బ్రెయిన్కి లోపల ఉన్నటువంటి అమ్మవారికి, మన అందరిలో కూడా అమ్మవారు ఉంటుందండి, ప్రతి ప్రాణిలో అమ్మవారు ఉంటుంది. అలాగే మన కర్మలకి 100% 100% ఈ తలనీలాలతో సంబంధం ఉంటుంది. ఎలా సార్ అది? ఉంటుంది. ఎందుకంటే కర్మకారకుడు ఎవరు? శని భగవానుడు. వెంట్రుకలకి శనికేతువులు కారకులు అన్నమాట సహజంగా. శనికేతువు ఇద్దరు కారకులు. శని కర్మకారకుడు జ్యోతిషాస్త్రరీత్యా. శని ఎవరంటే కర్మకారకుడు. ఓకే. అలాగా మన కర్మలన్నీ కృతజన్మలో చేసిన కర్మలు ఉంటాయి కదా, ఆ బ్యాడ్ కర్మాస్ అన్నీ కూడా స్వామివారికి సమర్పిస్తున్నాను. స్వామి, నేను కృతజన్మలో చేసిన బ్యాడ్ కర్మలన్నీ కూడా నీకు సమర్పిస్తున్నాను, నన్ను క్షమించు, ఈ జన్మలో అయినా సరే నాకు మంచి కర్మలు వచ్చేలా చెయ్యి. ఎవరికైనా బాగా ఇబ్బంది అవుతుంది అనుకోండి లైఫ్లో, వాళ్ళు ఎక్కువ సార్లు తిరుపతికి వెళ్ళి తలనీలాలు సమర్పిస్తే అంత కర్మల వాళ్ళకి తొలగిపోతాయి. సీరియస్గా. మీకు తిరుపతిలో ఎందుకు సమర్పిస్తారో తెలుసా మీకు? చెప్పండి సార్. వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే ఆవిర్భవించాడో అక్కడ పుట్టు ఉంటుంది. ఆ ప్రదేశంలో పుట్ట లోపల ఉంటాడు వెంకటేశ్వర స్వామి. పుట్ట లోపల ఉండగా ఒక గోవు రోజు వచ్చి ఆ పుట్ట దగ్గరికి వచ్చి పాలను వదులుతూ ఉంటుంది ఆ పుట్ట లోపల. ఆ వెంకటేశ్వర స్వామి ఏంటంటే ఆ పాలను తాగుతూ ఉంటాడు. అంటే ఇంకా అవతారం దాల్చకముందు విషయం ఇదంతా కూడా. ఓకే. వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్లో వెంకటేశ్వర స్వామి శిలగా అవ్వకముందు విషయం. ఆ పుట్టలో ఉన్నటువంటి పాలను తాగుతూ ఉంటాడు. ఆ కాపర్ ఎవరైతే ఉన్నారో, ఆ గోవుల యజమాని ఎవరైతే ఉన్నారో, ఏమిటిది రోజు ఇవ్వటం లేదు, ఏమైపోతున్నాయి దీని పాలు, ఒకరోజు వెనకాతలు వెళ్ళి చూద్దామని చెప్పి తీరా వెళ్ళి చూస్తే ఆ గోవు ఏం చేస్తుంటుందంటే ఆ పుట్టలో వదులుతూ ఉంటుంది పాలను రోజు. అప్పుడు ఏమవుతుంది చూసి ఒక కర్రతో ఇలా కొట్టబోతాడు. గబుక్కుని వెంకటేశ్వర స్వామి ఆ పుట్టలోంచి లేసి ఆపుతాడు. ఆ తలకి వచ్చి తగులుతుంది. తగిలినప్పుడు ఇక్కడ వెంట్రుకలు పోతాయి. అప్పుడు నీలాంబరి ఏం చేస్తుందంటే తన వెంట్రుకలు తీసి ఇస్తుంది. వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడు అప్పుడు? అయ్యో నీకు ఇక్కడ ఇది అయ్యాయి కదా, నా కొండ మీదకి వచ్చినటువంటి భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. ఆ సమర్పించిన తలనీలాలు ఆవిడికి అందుతూ ఉంటాయి. ఓకే. ఇదొక కథలో ఉన్నటువంటి విషయం, ఇది నిజంగా జరిగినటువంటిది. అలా ఇప్పుడు మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉంది చూసారు శిల ఏదైతే ఉందో, అది శిల చెక్కింది కాదండి, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఇలా ఉండిపోగా శిల అయిపోయింది. అది స్వయంభూ. అందుకే మీరు చూడండి, ఒక సెకండ్ చూడంగా మనకి ఏం గుర్తురావు, ఏమీ గుర్తుకు రావు. కళ్ళ నిండి అట్లా స్వామి అట్లా కనిపిస్తుంది. అది చూస్తే చాలనిపిస్తుంది. అది చూసి బయటికి రాగానే ఏదో అసలు మొత్తం మనకున్న ప్రాబ్లమ్స్ మొత్తం అలా పటాపంచలైపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకే చూడండి చాలామంది దొంగతనంగానే అలా దొరికి మరీ వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ వెళ్ళి చూస్తూ ఉంటారు. ఓకే. సో మన కర్మలకి
మన వెంట్రుకలకి సంబంధం ఉంది. అది కర్మ సిద్ధాంతరీత్యా, అంటే జ్యోతిష్ శాస్త్ర సంబంధరీత్యా. వెంకటేశ్వర స్వామి దగ్గర ఎందుకు ఇస్తాము అంటే అతను ఇచ్చినటువంటి మాట సంబంధంగా. ఓకే ఓకే, కాబట్టి ఇలా ఇవ్వడం ద్వారా క్లియర్ అవుతుంది. రెండవది ఏంటంటే మనకి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో పుట్టిన తర్వాత చిన్నప్పుడు వాళ్ళకి రిలీజ్ అవ్వడానికి ఫస్ట్ ఒకసారి క్లియర్ అవ్వాలి. ఇదంతా కూడా తల మీద ఉన్నటువంటిది. ఆ వెంట్రుకలు క్లియర్ అయిపోతే ఒకటి వాళ్ళకి మంచి వెంట్రుకలు వస్తాయి. మీరు చూడండి, చిన్నప్పుడు సరిగ్గా ఉండవు, కొంతమందికి వెంట్రుకలు పల్చగా ఉంటాయి. 1-2 సార్లు గుండు కొట్టించగానే ఏమవుతుందంటే మనకు మళ్ళీ ఒత్తుగా వస్తుంది జుట్టు. అదొకటి కారణం. రెండవది కాస్మిక్ ఎనర్జీ మనకి పైన సహస్రారం ఉంటుంది. ఆ సహస్రారానికి సరిగ్గా కనెక్ట్ అయ్యేటువంటి పాయింట్స్ కూడా క్లియర్ అవుతాయి. సహస్రారంతో కాస్మిక్ ఎనర్జీ కనెక్ట్ అయితేనే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మహర్షులు ఏం చేశారంటే మనం కళ్యాణ కట్టాన్ని నిర్మించుకోవడము, ఇవ్వడము. మనకేమైపోతుంటుందంటే చూడండి, మనకి కొన్ని పాయింట్స్ ఉంటాయి, క్లీన్ చేయకపోతే వాటిలో డస్ట్ పడుతుంది చూసారా. మనం ఏం చేస్తాం, వాటిని మళ్ళీ క్లీన్ చేసేస్తుంటాం. అలాగే ఈ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే సహస్రారంతో కనెక్ట్ అవుతూ ఉంటుందో ఆ కనెక్ట్ అయ్యేటువంటి ప్రదేశం తలభాగం క్లీన్గా చేసేసుకుంటున్నారు అనుకోండి. అప్పుడప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ వచ్చేటువంటి పాయింట్ చాలా క్లియర్గా ఉండడం ద్వారా మీరు ఒకటే ఏం చేస్తున్నారు, టెంపుల్కి వెళ్తున్నారు. క్షేత్ర మహిమ వల్ల మీ ఆరా కనెక్ట్ అవుతుంది, మీ షట్చక్రాలు క్లియర్ అవుతాయి, మీకంటూ ఒక ప్లెజెంట్నెస్ వస్తుంది, మీకంటూ ఒక స్వచ్ఛమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. మీరు చూడండి, ఎనీ క్షేత్రానికి వెళ్ళండి, చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఆ దృష్టితో వెళ్ళాలి, అంతేగాని ఏదో ఆలోచనలు పెట్టుకుని వెళ్తే మనం ఏం చేయలేం దాన్ని. ప్లస్ అక్కడ ఇచ్చినటువంటి తలనీలాల వల్ల మీకు ఇది జరుగుతుంది ఖచ్చితంగా. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కొంతమంది మొక్కుకుంటారు, నేను తలనీలాలు ఇస్తాను అని. మొక్కుతూ ఇచ్చేసేయాలి. అయితే ఇందులో ఒక చిన్న పాయింట్ ఉంది ఏంటంటే, మొక్కుకొని ఇవ్వకపోతే ఏదో జరుగుతుందేమో, భగవంతుడు ఏదో మనల్ని ఏదో శిక్షిస్తాడేమో అనేటటువంటిది 1% కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి ఏం అవసరం అండి, మీ తలనీలాలు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంది ఆయనకి కదా. అనవసరంగా అటువంటి మూఢత్వంలో ఉండొద్దు. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే, స్వామి నువ్వు ఇది చేస్తే నేను నీకు ఇది సమర్పిస్తాను, చీర ఇస్తాను. అమ్మవారికి చీర కలువా, మనం ఇచ్చే చీరతో ఆవిడ చీర కట్టుకుంటుందా? ఎప్పుడు కూడా మొక్కు కూడా ఎలా అనుకోవాలంటే తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇచ్చేసేయాలి. ఇప్పుడు చూడండి, ఎవరిదైనా ఒక వర్క్ చేసే పర్సన్ ఉన్నారు, అతను పర్ఫెక్ట్గా చేస్తాడన్నప్పుడు మీరు ఏం చేస్తారు, ముందే ఇచ్చేస్తారు డబ్బులు. సార్ మీరు ముందు డబ్బులు తీసుకోండి. కానీ నమ్మకం లేదనుకోండి, ఏం చేస్తాం, మనం డబ్బులు ఇస్తాం ఎవరికైనా, లేదు నువ్వు పని చేసి పెట్టాక నేను డబ్బులు ఇస్తా ఉంటాం. అవునా? అంటే భగవంతుడి దగ్గర కూడా చాలామంది ఏం చేస్తారంటే ఈ మొక్కుల విషయాల్లో కూడా అపనమ్మకంగా మొక్కుకుంటారు. నువ్వు ఈ పని చేసి పెడితే నేను నీ గుడికి వస్తా, నువ్వు ఈ పని చేసి పెడితే నీకు చీర సమర్పిస్తా, నువ్వు ఈ పని చేసి పెడితే నేను నీకు ఆటకు వస్తా. కొన్ని ఉన్నాయి చూసి తెలుసు కదా, మేకను కోస్తారు, కోడిని కోస్తారు. ఏంటంటే అది భగవంతుడితో బిజినెస్లు చేయకూడదు. ఎప్పుడు కూడా ముందే సమర్పించేయాలి. తల్లి నువ్వు నాకు చేసి పెడుతున్నా తెలుసు, నా శక్తి చాలట్లేదు, నీ యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా నాకు ఈ పని అవుతుంది, నేనేదో నాకున్న భక్తి కొలిది నీకు ఈ యొక్క కానుక సమర్పించుకుంటున్నాను అంటే ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్. అమ్మవారికి ఏం చీర అక్కర్లేదు, అక్కడ ఒక సాటిస్ఫాక్షన్, నువ్వు చేస్తావని నమ్మకం, అట్లా ఇవ్వగలగాలి. అంతేగాని నువ్వు చేస్తే నీకు చీర కొనిస్తా, నువ్వు చేస్తే నేను నీకు ఒక నగ చేయిస్తా, ఏంటది? అలా గనక ముందుగా ఎవరైనా గనక ఇవ్వగలిగితే భక్తితో ప్రేమతో ఖచ్చితంగా అమ్మవారు స్పందిస్తుంది. నువ్వు చేసే పనిలోని అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది, ఖచ్చితంగా పని అవుతుంది. ఈ తలనీలాల కాన్సెప్ట్ కూడా అలాగే పనిచేస్తుంది అక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే నమః.